ఈ రోజుల నుంచి ఫార్మా కంపెనీ విషయంలో భూములు ఇచ్చేందుకు అటు లగచర్ల గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల తాండావాసులు కూడా నిరాకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ఇప్పటికే తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, పచ్చని పొలాలలో కూడా ఇక్కడ పండుతున్న తీరును మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క తాండావాసులు కూడా ఈ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తున్నప్పటికీ అటు లగుచర్ల గ్రామ ప్రజలను కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసి కొంతమందిని జైలు పంపించిన పరిస్థితి మనం కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం లగుచర్ల గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనం లగుచర్ల గ్రామంలోని ప్రజలను అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా చుట్టుపక్కల తాండా వాసులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫార్మా కంపెనీ విషయాల్లో ఏం చెప్పబోతున్నారు, అసలు భూములను ఇచ్చేందుకు వారికి ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి వారి మాటల్లో తెలుసుకుందాం. మరోపక్క కూడా ఇక్కడ పంటలు పండని స్థలాలనే సేకరిస్తున్నారా, లేకపోతే పచ్చని పంటలు పండే స్థలాలను కూడా కావాలని లాక్కుంటున్నారా అనేది కూడా మనం పాటు అటు చుట్టుపక్కల తాండాల ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాం. తాండా దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఊరంతా కూడా పనులకు వెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఊరంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తొండలు గుడ్లు పెట్టని భూములను కూడా మేము సేకరిస్తున్నామని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, పచ్చని పొలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క వరి నాట్లు కూడా ఇక్కడ వేసిన తీరును కూడా మనం కల్లారా చూస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటికే పంట కూడా చేతికొచ్చిన తరుణంలో ఇలాంటి భూములను పట్టుకొని కూడా తొండలు గుడ్లు పెట్టని భూములు అని ఏ విధంగా అంటారని చెప్పేసి ఇటు గ్రామ ప్రజలు అటు తాండావాసులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మరోపక్క కూడా మరో పంట కూడా పచ్చగా కూడా కనిపిస్తున్న తీరును కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని కూడా ఈ పంటలు పండిస్తే ఇలాంటి భూములను లాక్కోవడం అని ఏంటని కూడా ఇక్కడ చుట్టుపక్కల తాండావాసులు కావచ్చు, లగచర్ల గ్రామ ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ తొండలు గుడ్లు పెట్టని భూములని ఏ విధంగా అన్నారో ఆ భూములను కూడా మా భూములు మాకు వదిలేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కూడా అంటే బలవంతంగా కూడా ఈ భూములు లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అటు చదువుకున్న విద్యార్థులను సైతం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదేంటి మార్పు అంటే ఇదేనా అని చెప్పేసి చదువుకున్న విద్యార్థులను కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. ఎక్కడ మా భూములను లాక్కుంటారో అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి అటు ఇంటి చుట్టే కూడా ఇక్కడ ఉంటూ తన తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం మనం ఈ తాండా పరిసర ప్రాంతాలను చూసుకున్నట్లయితే అడుగడుగున కూడా పచ్చగా కనిపిస్తున్న తీరు మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పక్క మరో పక్క ఇటు వరి చేనులు కూడా ఇక్కడ పండిస్తున్న తీరును కూడా మనం ఇక్కడ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాము. ఇంత పచ్చని పొలాల్లో కూడా అంటే ఎలాంటి పనికిరాని భూములు అనడం కూడా ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూడా మేము అంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎలాంటి ఇబ్బందులకు కూడా గురి కాలేదు. కానీ ఈ 11 నెలల్లో మాత్రం అనేక ఇబ్బందులకు కూడా గురవుతున్నామని చెప్పేసి అటు గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూడా గత 10 ఏళ్లలో అంటే మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, అటు కరెంటు కావచ్చు, అటు రైతు బంధు కావచ్చు, మాకు ఎప్పుడు వచ్చేవి అంటే ఎప్పుడు ఇబ్బంది లేకుండా కూడా రైతు బంధు పడేది, అటు కరెంటు 24 గంటలు ఉండేది, దాంతోపాటు మిషన్ భగీరథ వాటర్ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి దానికి కూడా అడగాల్సిన వస్తుంది. ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే మా భూములు లాక్కోవడం అని చెప్పేసి బ్యాంకుల ద్వారా కూడా మాకు తెలిసాయని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక రోటి బండి తాండా గ్రామాల్లోకి వెళ్దాము, అక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, అక్కడ గ్రామ ప్రజలతో కూర్చొని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అక్కడ వారు ఏమంటున్నారు, ఈ భూముల విషయంపై ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ ఫార్మా కంపెనీ విషయంపై ఏం చెప్పబోతున్నారని చెప్పేసి మరో గ్రామంలో వెళ్ళి మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రోటి బండ తాండా దగ్గర ఉన్నాము. ఇక్కడ తాండావాసులతో గత కొద్దిసేపటి క్రితమే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు కూడా వచ్చి నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని వీళ్ళ వివరాలు కూడా తీసుకొని వెళ్ళిండ్రు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే ఈ అంటే లగచర్ల
అంటే లగచర్య ఇష్యూని కూడా దాదాపు కేంద్రం వరకు అంటే ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి ఎన్హెచ్ఆర్సీ బృందం వచ్చే విధంగా కూడా ఇక్కడ సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కూడా వారు వివరాలు తీసుకెళ్లారు. ప్రస్తుతం మనం రోటిబండి తాండా దగ్గర ఉన్నాం. దాదాపు ఇక్కడ 60 కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. ఈ 60 కుటుంబాలు కూడా ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా కూడా వీరు అంటే నిలదీస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు కూడా పోరాటాలు చేశారు. ఈ పోరాటంలో ఇప్పటికే అనేక సార్లు కూడా మేము మాకు ఫార్మా కంపెనీకి మా భూములు ఇయ్యము, ఇక్కడ మా ప్రాంత అంటే మా తాండా మొత్తం వెళ్ళిపోతే ఇక్కడ అంత ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూడా ఉండలేము అని చెప్పేసి ఎన్నో ఏళ్ల సంది కూడా ఇక్కడ ఉన్నామని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఈ ఫార్మా కంపెనీ విషయంలో మీకు ఇప్పటికే అన్యాయం జరిగింది, మీ భూములు ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే తెగేసి చెప్పారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మేమైతే ఎంత కొట్టినా చంపినా కూడా భూములు ఇవ్వాలని అనుకోలేదు. అసలు ఏం జరిగినా కూడా ఇవ్వడానికి సిద్ధం లేదు. ఆయన మమ్మల్ని ఒకవేళ బలవంతంగా లాక్కోవాలని అనుకుంటే మాత్రం మమ్మల్ని చంపేసే తీసుకోవాలి. ఇప్పటికే మీ కుటుంబంలో అంటే ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నివసిస్తున్నారు? అంటే మీకు పెళ్ళై ఇక్కడ వచ్చిరా లేకపోతే మీరు ఉండడమే ఇక్కడ? మాది దుద్యాల గ్రామం, ఈయన దగ్గర. మ్యారేజ్ అయి 3 years అవుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంటే పొలం పనులు చేసుకుంటూ కూడా మీరు జీవనం కొనసాగిస్తారా? పొలం పనులు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా ఆయన, మా అత్త, మా బావగారు, మా యారల్. మళ్ళీ ఇప్పుడు అంటే ఫార్మా కంపెనీ విషయంలో మీ భూమి అడగడానికి వచ్చిరా అధికారులు? అంటే వచ్చి ఏమని అడిగిరు? అంటే భూములు ఇవ్వాలని అడిగిరా? ఒక రేటు చెప్పిరా? ఏంటి అసలు ఏం జరిగింది? ఇంతవరకు అయితే ఏ అధికారులు వచ్చి చెప్పలేదు. మేము భూముల మీద లోన్ తీసుకునే బ్యాంక్ పోయినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు మాకు, మీ భూములు ఫార్మా కిందికి పోతున్నాయంట, మీకు లోన్లు రావని వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఇంకా తెలిసినప్పటి నుంచి మా వాళ్ళందరూ మస్తు కోడంగల్ అటు ఇటు పోయి ధర్నాలు చేసిండ్రు. వాళ్ళు అసలు స్పందించలేదు. మేము ఇవ్వమంటే కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. డ్రోన్లతోటి సర్చింగ్ చేస్తుండ్రు, కొంతమంది వచ్చి అడవులలో చూసిపోతుండ్రు. ఈయన వచ్చినప్పటి నుంచి మాకు అసలు సరిగా తిండి లేక ఇట్లా తిప్పలు పడుతున్నాం. అసలు ఆయన మాది కాంగ్రెస్ పార్టీనే. మేము మా ఊరు అంటే మీ ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీ? ఈ ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీనే. అయినా కూడా మీకు ఇబ్బందులు తప్పుతలేవు. మేము ఆయన కోసం మస్తు వేరే వాళ్ళని అడుక్కొని మరీ ఓట్లు వేయించినాం. ఇంకా గెలిచినాక ఏమో ఆయన మమ్మల్ని ఇట్లా తొక్కి పడేస్తుండు. తొండలు గుడ్లు కూడా పెట్టట్లేదు, అందుకే ఆ భూములను మేము సర్వే చేసుకుంటున్నాము, అక్కడ ఏం పండిస్తలేరు అంటున్నారు. అసలు ఇక్కడ ఏం పంటలు పండుతలేవు అసలు? ఇక్కడ ఎంత మంచిగా పంటలు పండుతాయి, బంగారం పండుతుంది ఇక్కడ. అలాంటిది తొండలు గుడ్లు పెట్టవు అంటుండు. ఆయన వచ్చి చూస్తే కదా తెలిసేది. ఆడేడనో కూర్చొని మాట్లాడితే కుదరదు కదా. వచ్చినావు, నువ్వు కూడా వచ్చినావు మా ఊరికి, చూసే ఉంటావు కదా ఏం పండిందో ఏం పండలేదో. అబద్ధమే. ఇప్పుడు ఎలాగైనా లాక్కోవాలని చూస్తుండు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రజలకు, అందుకే అలా చెప్తుండు. ఆయననే వచ్చి మా ముసలోళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడిన ఆయన ఇప్పుడు వస్తలేడు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు అయితే వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇండ్లలో కూర్చొని వాళ్ళతో పాటు భూమి మీద కూర్చొని మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో తిండి తింటారు ఎలక్షన్ అప్పుడు. ఎలక్షన్ అయిపోయినాక ఏమో ఇలా దౌర్జన్యం చేసి మా భూములు లాక్కోవాలని చూస్తారా? అమ్మ చెప్పండి, అంటే ఇక్కడ ఏం పండట్లేదు, తొండలు కూడా గుడ్లు పెట్టట్లేదు, అందుకే భూములు తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ పంటలలో ఏం పండట్లేదా? ఏంది ఇక్కడ భూములలో ఏం పండియట్లేదా? ఏమి పండుతలేదా సార్? మస్తు పండుతున్నది మాకు, పండినా కాడిగే తింటున్నాం మేము. ఆయనతో పోయి అడుగుతున్నాం. తొండలు గుడ్లు కూడా పెట్టట్లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. తొండలు గుడ్లు పెట్టేందుకు జాగాలో నువ్వు వేసుకో, మా జాగాకు నీకు ఏమిటికి కండ్లు? మా మీద ఎందుకు నీకు అంతగానం పోరు ఉన్నది? మేమే గెలిపిస్తేవి నీకు, మేమే కళ్ళు మోస్తేవి, సారాలు మోసి నీకు పెద్దగా చేసిన మా తప్పు మాకేం మోపుతావా? మాకెందుకు అంత ఇబ్బంది పెడతావు? మా పిల్లల జల్లలు ఏడ పోయి బతకాలి, మా మన్మన్లు ఏడ బతకాలి, వాళ్ళ మన్మన్లకు ఏడ ఇంత తిండి కూడా లేకుండా అవుతుంది, ఇంట్లో బియ్యం లేకుండా అవుతుంది. మా భూమిని వానికి ఇస్తే మాకేం లాభమా? మాకేం లాభం నీకు ఇస్తే? నువ్వు ఇంతవరకు మాకు ఏమి ఇస్తేవి? ఇది ఏం దాలిద్రం తెలిగే, ఇది ఏం కర్మ వచ్చే, మేము చేతిగుట్టగా చేసుకుంటే ఇది కాళ్ళతోని దుడిసేది వచ్చే అనుకుంటున్నాం. ఇప్పుడు రైతు బంధు వస్తలేదు, అటు పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఇక మాకు ఉన్న పొలమే తీసుకుంటున్నారు. ఇంకా మాదే పొలం తీసుకుందాం అన్నట్లు పానం పెట్టిండు, మా పొలాల మీదనే పానం పెట్టిండు.
మా పొలాలు అమ్మిన అంత కన్ను ఏమటికి నీకు నీ గుడ్లు ఏటి అని భూమి ఏడా కొన్నావో ఆడా ఎట్టుకో నీకు ఎవరన్నా వద్దా ఇక్కడనే అసలు ఏం అంటే తొండలు గుడ్లు కూడా పెట్టని ప్రాంతం భూమిని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. దీన్ని మీరు ఏమంటారు? మరి వచ్చి చూడాలే కదా నీ వచ్చి అప్పుడు ఎలసన్ ఉన్నప్పుడు ఇంటి తిరుగుతావు, కాలు మోగుతావు, గజ్జలు వేసుకొని ఆడతావు. అంతా ఆడి మాకేమో అది ఇస్తా ఇది ఇస్తా అని పొంగిచ్చి మాకేమో కింద ఓంగిపిస్తా. ఇప్పుడు మాకు తోకుతున్నావా? మాకు ఎందుకు తోకుడా? నీకేం బల్లెత్తుకారమ్మా తోకే నీకే. తాత చెప్పండి, అంటే మీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫార్మా కంపెనీ విషయంలో భూములు అంటే ఫార్మా కంపెనీ విషయంలో మీ భూములు అంటే అడుగుతున్నారు, దీనికి ఏంది పరిష్కారం? మళ్ళీ మేము ఇయ్యము, పానాలు పోయినా ఇయ్యము. ఓకే, పట్టుకుపోయి జిల్లా మొత్తం అందరికి మాడిలో కానీ చేసిన అని ఇయ్యం. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలే ఉన్నది. 6 ఎకరాలు ఉంది. మళ్ళీ ఇంతకు ముందు రైతు బంధు వచ్చిందా? ఇంతకు ముందు ఈ గవర్నమెంట్ రాకన్నా ముందు పోయిన 10 ఏళ్ళు రైతు ముందు తప్పకుండా వచ్చేది. 10 ఏళ్ళు రైతు బంధు మంచిగా వచ్చింది. మంచిగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం వస్తలేదు. భూమికి అడిగి తెచ్చింది 1 నెల ఉంటుంది. ఉన్న భూమే తీసుకుంటున్నారా మళ్ళీ? ఉండ భూమి, పట్టభూమి. మళ్ళీ పట్టభూమి అంటారు. మళ్ళీ ఇక్కడ ఒక పక్క కొద్ది రోజుల కింద తొండలు గుడ్లు కూడా పెట్టని భూమిని మేము తీసుకుంటున్నాం అనేది ఒక పదం మాట్లాడిండు. ఏంది మళ్ళీ ఏం పండిస్తలేరా పంటలు? ఒరియాగో కనిపించే మొత్తం అక్కడ గుడ్లు భూమి. అమ్మ చెప్పండి, ఏంది ఏమో అన్నారు ఇందాక? తొండలు గుడ్లు పెట్టవంటున్నారు కదా, అటు తిప్పండి కెమెరాలు. అవేంటి మీలాగా 10 మాటలు మాట్లాడనికే మాకు రాదు సార్. మా పొలాల ఎంత పండుతుందో మేము అదే చెప్తున్నాం. గుడ్లు పెట్టవు అది పెట్టవు అంటుండు కదా, మస్తు పెడతాయి మాకు. అన్ని జాతీయ పక్షులు జంతువులు కూడా అన్ని ఉంటాయి మా పొలాల. గుడ్లు పెట్టవు ఇది చేయదంటే కుదరదు. అయితే పచ్చని పొలాలు ఉండే ఈ భూమిని లాక్కోవడానికి చూస్తున్నారు. ఎలాగైనా ఇప్పుడు లాక్కోవాలని ఇట్లా చెప్తున్నావు. నువ్వు 10 మాటలు మాట్లాడడం కాదు. ఒకప్పుడేమో ఇందిరమ్మ బలిదేవత 1000 మందిని బలి తీసుకుంది అంటావు. ఇప్పుడు రేపు ఏమో ఏమంటావు? మళ్ళీ ఇందిరమ్మ మా అమ్మ అంటావు. నీలాగా మేము మాట్లాడలేం సార్. మాకొక్కటే మాట మీద ఉండడం వచ్చు. ఇంత చుక్కలు చూపిస్తున్నావే మాకు. ఇంకా 4 సంవత్సరాలు మేము ఎలా జీవించాలో ఇప్పుడు ఆలోచిస్తున్నాం. అంటే ఈ 10 ఏళ్లలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే? గత 10 ఏళ్లలో అస్సలు లేకుండే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం మేమైతే. మీరు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా గత 10 ఏళ్లలో అన్ని వచ్చేటివి పార్టీ కాకుండా. ఆయన ఒక్కప్పుడు ఎలక్షన్ అప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి ఉండే అప్పుడు జైలుకి తీసుకుపోయారు కదా. అప్పుడు మా వాళ్ళు అసలు పనులు ఏడంటే ఆడ మానేసి మీకోసం, కేవలం మీకోసం వాళ్ళు జెండాలు పట్టుకొని రోడ్డు మీద ధర్నాలు చేసిండ్రు మిమ్మల్ని విడిపియాలని. వాళ్ళ మర్చిపోయి నువ్వు వాళ్ళ మీదే ఇట్లా దాడి చేస్తున్నావు ఇవాళ. అంటే ఆయనకి ఎవరైతే అండగా ఉన్నారో వారిపైన ఇప్పుడు దాడులు చేస్తున్నారు అంటున్నారా? మా చిన్న మామ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మా మామ. అయితే వాళ్ళందరూ ఈయనకేం జరిగినా కూడా వాళ్ళు ముందు ఉంటుండే ధర్నాలు చేసి మా రేవంత్ సార్ని విడిపియాలి అనేసి ఊరు మొత్తం తీసుకెళ్లి ధర్నా చేస్తుంది. విశ్వాసం లేకుండా వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళు ఏడున్నారో కూడా మాకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడే ఇట్లా ఉందని అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు దారుణంగా ఉండాయంటారా? మరి ఇంకా ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో 5 సంవత్సరాలే తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందమ్మా మీకు? అంటే అప్పుడు బాగుండే. ఈ రైతులకు అప్పుడు ఒకసారి పంట వేస్తే రైతు బంధులు వస్తుండే. ఇప్పుడు వడ్లు తెచ్చుకోనికే కూడా పైసలు లేకుండా అయింది. చూసాం కదా మనం రోటిబండి తాండా, అటు పులిచెర్ల తాండా, లగచెర్ల పరిసర ప్రాంతాలన్నీ చూసాము. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పచ్చని పొలాల పైరులతో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పచ్చని పొలాలనే ఫార్మాసిటీ కంపెనీగా మార్చడానికి కూడా ఇక్కడ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ తాండా గ్రామ ప్రజలంతా కూడా పచ్చని పొలాలని తరలించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేము ఏదైతే సపోర్ట్ చేసామో ఆ సపోర్ట్ చేసిన వారే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఏమిటి అని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక కూడా గత 10 ఏళ్లలో మాకు రైతు బంధు, అటు అంటే రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, నిరంతర విద్యుత్ కావచ్చు, అటు పింఛన్ ఆసరా పింఛన్ కావచ్చు, ఇలాంటివి అనేక పథకాలు కూడా మాకు వచ్చాయి. మాకు
గత ప్రభుత్వమే బాగుండేది, కేసీఆర్ గారే మంచి చేశారు, అలాంటి కేసీఆర్ని మేము దూరం చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము మార్పు అని అంటే మార్పు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇలాంటి మార్పు వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదని ఈ తాండా వాసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రోటిబండ తాండా గ్రామ వాసులంతా కూడా ముక్త కంఠంతో తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్మా కంపెనీ ఇవ్వమని చెప్పేసి ఏకతాటిగా గట్టిగా నిలదీస్తూ కూడా ఎవరు వచ్చినా కూడా ఒకే మాట ఒకే విధానం అనే పద్ధతిలో కూడా మేమంతా నిలబడ్డామని చెప్పేసి తాండా వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి కిరణ్, టీ న్యూస్, రవిచర్ల.